మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. మే 1న వైశాఖ పౌర్ణమి శుక్రవారంతో కలిసి వస్తోంది. చాలా పవర్ఫుల్ గనుక ఒక్క మందార ఆకుతో ఇలా చేస్తే చాలు బంగారం కొనే యోగాలు వస్తాయి. ధనం దూసుకు వస్తుంది. ధనలాభం కలిగి కోరింది కొనుక్కునే యోగాలు వస్తాయి. స్త్రీలకు బంగారం అంటే ఎంత ప్రాణమో మనందరికీ తెలిసిందే. బంగారం కేవలం ఒక లోహం కాదు, అది మన ఇంటి మహాలక్ష్మి. అటువంటి బంగారాన్ని కొనుక్కోవాలని, బీరువా నిండా నగలుండాలని ప్రతి స్త్రీ కోరుకుంటుంది. కానీ ప్రస్తుత కాలంలో బంగారు ధరలు చూస్తుంటే సామాన్యులకు అది అందనంత ఎత్తులో ఉంది. రూపాయి పొదుపు చేసినా ఏదో ఒక ఖర్చు వచ్చి ఆ డబ్బులు ఖర్చయిపోతుంటాయి. ధనం లేక, బంగారం కొనలేక ఎంతోమంది బంగారాన్ని చూసి కోణాలను ఎంతో ఆశపడుతూ ఉంటారు. ఇలా బంగారం కొనాలనే కోరిక ఉన్నవారు ఈ పౌర్ణమి రోజు కేవలం ఒక్క మందార ఆకుతో ఈ చిన్న పరిహారం చేస్తే చాలు మీ జాతకం మారిపోతుంది. ఈ పరిహారంతో మీ ఇంట్లో బంగారాన్ని ఆకర్షించే శక్తులు పెరుగుతాయి. కోరినంత బంగారం కొనుక్కునే యోగాలు మీకు కలుగుతాయి. అసలు మందార చెట్టు ఆకుతో బంగారం ఎలా వస్తుంది? ఈ పరిహారం ఎలా చెయ్యాలి? నియమాలు ఏమిటి అనే విషయాలను ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఈ వీడియోను ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. వీడియోలోకి వెళ్లే ముందు మీకు ఒక చిన్న రిక్వెస్ట్. ఈ సమాచారం మీకు నచ్చితే వెంటనే ఒక లైక్ చేయండి. మీరిచ్చే ఒక్క లైక్ మాకు ఎంతో ప్రోత్సాహాన్నిస్తుంది. అలాగే కమెంట్ బాక్స్లో ఓం శ్రీ మహాలక్ష్మి నమః అని టైప్ చేయండి. ఈరోజు మందార చెట్టు ఆకుతో ఒక చిన్న పని చేస్తే చాలు బంగారం కొనే యోగాలు సిద్ధిస్తాయని శాస్త్రాలు చెప్తున్నాయి. మందార చెట్టు కేవలం మన పెరట్లో పూలిచ్చే ముక్క కాదు, అది సాక్షాత్తు అమ్మవారి స్వరూపం. శాస్త్రాల ప్రకారం మందార చెట్టులో సకల దేవతలు కొలువై ఉంటారు. చెట్టు వేర్లలో బ్రహ్మదేవుడు, కాండల్లో విష్ణుమూర్తి, కొమ్మల్లో పరమశివుడు మరియు ఆకులోనూ ఆ పరాశక్తి మహాలక్ష్మి నివసిస్తూ ఉంటుంది. జాతకరీత్యా ఎవరికైతే కుజదోషం ఉంటుందో లేదా సూర్యుడి అనుగ్రహం ఉండదో వారికి ధనం నివవదు, అప్పుల బాధలు ఎక్కువగా ఉంటాయి. అటువంటి వారందరికీ ఈ మందార చెట్టు పరిహారం ఒక అద్భుతమైన ఔషధంలా పనిచేస్తుంది. మందార చెట్టుకు బంగారాన్ని మరియు ధనాన్ని ఆకర్షించే అద్భుతమైన శక్తి కూడా ఉంది. ఇది ప్రకృతి సిద్ధంగా ఏర్పడిన ఒక పవర్ఫుల్ మ్యాగ్నెట్ లాంటిది. అందుకే పూర్వకాలంలో రాజులు తమ అంతఃపురాల్లో మందార వనాలను ప్రత్యేకంగా పెంచేవారు. ఆ చెట్టు ఉన్న చోట లక్ష్మీదేవి తాండవిస్తుందని వారి నమ్మకం. చాలామంది స్త్రీలు మేము ఎంతో కష్టపడుతున్నాము, పొదుపు చేస్తున్నాము, కానీ బంగారం కొనే సమయానికి ఏదో ఒక అడ్డంకి వస్తోంది, ఎందుకిలా జరుగుతోంది అని ఎంతో దిగులు పడుతుంటారు. దీనికి ప్రధాన కారణం మీ జాతకంలో గ్రహాల బలం తగ్గడం. కానీ ఈ పౌర్ణమి రోజున చేసే ఈ పరిహారం వల్ల గ్రహాలన్నీ మీకు అనుకూలంగా మారతాయి. బంగారం అంటే మహిళలకి ఎంతో ఇష్టం. మన దేశంలో బంగారాన్ని సాక్షాత్తు మహాలక్ష్మి స్వరూపంగా భావిస్తారు. ఇంట్లో బంగారం ఉంటే లక్ష్మీదేవి కొలువై ఉంటుంది. అది ఆ కుటుంబానికి సౌభాగ్యాన్ని, శ్రేయస్సును తెస్తుంది. పూర్వకాలం నుండి నేటి వరకు మహిళలకు బంగారం అనేది ఆపదలు ఆదుకునే ఆపద్బాంధవుడు. కుటుంబం ఏదైనా ఆర్థిక కష్టాల్లో ఉన్నప్పుడు ఎవరినీ అడగాల్సిన పని లేకుండా తన దగ్గర ఉన్న బంగారంతో ఆ సమస్యను పరిష్కరించుకోగలననే ధైర్యం మహిళకు ఈ లోహమిస్తుంది. దీనినే స్త్రీధనం అని కూడా అంటారు. ఇది వారికి ఒక విధమైన ఆర్థిక స్వాతంత్ర్యాన్ని మరియు ఆత్మవిశ్వాసాన్ని అందిస్తుంది. మార్కెట్లో దీని విలువ నిరంతరం పెరుగుతుండడం వల్ల ఇది ఒక సురక్షితమైన పెట్టుబడిగా కూడా నిలుస్తుంది. ఇక సౌందర్యపరంగా చూస్తే బంగారు ఆభరణాలు మహిళల సహజ సిద్ధమైన అందానికి మరింత మెరుగులు దిద్దుతాయి. వివాహ వేడుకల్లో వధువు ధరించే నగలు ఆమెకు ఒక ప్రత్యేకమైన కళను, వైభవాన్ని ఇస్తాయి. అలాగే బంగారం అనేది ఒక వారసత్వ సంపద. ఒక తల్లి తన నగలను తన కూతురికి లేదా కోడలికి అందజేసినప్పుడు అందులో కేవలం బంగారం మాత్రమే ఉండదు, తరతరాల ప్రేమ మరియు జ్ఞాపకాలు కూడా ఉంటాయి. అందుకే బంగారం ధర ఎంత పెరిగినా మహిళలు దానిపై మక్కువ చూపడం తగ్గదు. అదొక హోదాకు చిహ్నంగా, భవిష్యత్తుకు పెట్టుబడిగా మరియు ప్రాణప్రదమైన సెంటిమెంట్గా వారి జీవితాల్లో నిలిచిపోయింది. బంగారం అనేది మహిళలకు ఒక నగ మాత్రమే కాదు, అది వారి ఆత్మవిశ్వాసం మరియు సంప్రదాయాల కలనేత. అందుకే మహిళలు ఎప్పుడూ బంగారం కొనాలని అనుకుంటూ ఉంటారు. కానీ కొందరు ఎంత ప్రయత్నించినా బంగారాన్ని కొనలేరు. అటువంటి వారు ఈ పౌర్ణమి రోజు తప్పక ఒక మందార ఆకుతో పరిహారం చేసుకోండి. ఈ పరిహారాన్ని మీరు వైశాఖ పౌర్ణమి రోజు రాత్రి 11 గంటలలోపు ఎప్పుడైనా చేయవచ్చు. సూర్యాస్తమయం తర్వాత
అంటే సాయంత్రం 6 గంటల నుండి రాత్రి 11 గంటల మధ్య సమయం దీనికి అత్యంత ప్రశస్తమైనది. ముందుగా మీరు చేయవలసింది ఏమిటంటే ఒక మందార చెట్టును ఎంచుకోవాలి. మీ ఇంటి పెరట్లో గాని, పక్కింటి వారి దగ్గర గాని, కుండీలో గాని మందార మొక్క ఉంటే ఆ మొక్క దగ్గరికి వెళ్ళి మనసులో నమస్కరించుకుని ఒక మంచి ఆకును ఎక్కడా చిరగనిది, పురుగులేనిది చూసి కోయాలి. ఒకవేళ మీ ఇంట్లో మొక్క లేకపోతే బయట ఎక్కడైనా సేకరించవచ్చు. కానీ ఒక్కటి గుర్తుంచుకోండి, సాయంత్రం వేళ చెట్టును తాకడం గాని, ఆకులను గిల్లడం గాని చేయకూడదు. కాబట్టి పౌర్ణమి రోజు ఉదయమే లేదా మధ్యాహ్నమే ఒక మంచి ఎక్కడా చిరగని ఆరోగ్యకరమైన మందార ఆకును కోసి పక్కన పెట్టుకోండి. ఆకు శుభ్రంగా ఉండాలి, దానిపై ఎలాంటి మచ్చలు ఉండకూడదు. ఆ ఆకును ఇంటికి తెచ్చి నీళ్లతో శుభ్రంగా కడగాలి. తడి లేకుండా ఆకును తుడిచి దాచిపెట్టుకోవాలి. ఇక సాయంత్రం 6 తర్వాత మళ్ళీ ఆకును తీసి మీరు పూజ గదిలోకి వెళ్ళాలి. అక్కడ మీ ఇష్టదైవం ముందు లేదా లక్ష్మీదేవి పటం ముందు ఒక చిన్న ప్లేట్ పెట్టాలి. ఆ ప్లేట్ మీద ఈ మందార ఆకును పరచాలి. ఆకు తొడిమ దేవుడి వైపు ఉండేలా చూసుకోవాలి. ఇప్పుడు ఈ ఆకు మీద మనం కొన్ని విశేషమైన వస్తువులను వెయ్యాలి. ఈ వస్తువులు ధనాకర్షణకు, అదృష్టానికి ప్రతీకలు. మొదటగా ఆ మందార ఆకు మీద ఒక స్పూన్ పంచదార వేయాలి. పంచదార తీపికి సంకేతం. మన జీవితం కూడా పంచదారలాగా తీయగా, సుఖ సంతోషాలతో ఉండాలని, చీమలు పంచదారను ఎలా చుట్టుముడతాయో అలాగే డబ్బు కూడా మనల్ని వెతుక్కుంటూ రావాలని, ఆ డబ్బుతో బంగారం కొనే యోగాలు రావాలని దీని అర్థం. జ్యోతిష్య శాస్త్రంలో పంచదార శుక్రగ్రహానికి సంబంధించినది. శుక్రుడు భోగభాగ్యాలకు, ఐశ్వర్యానికి కారకుడు. పంచదార వేయడం వల్ల శుక్రుడి అనుగ్రహం కలుగుతుంది. ఆ తర్వాత ఆ పంచదార మీద 2 లవంగాలు పెట్టాలి. లవంగాలు ఎందుకు అంటే వీటికి అడ్డంకులను తొలగించే శక్తి ఉంది. మనపై ఎవరైనా ప్రయోగించిన చెడు దృష్టిని, నరఘోషను ఈ లవంగాలు నాశనం చేస్తాయి. అంతేకాదు, లవంగం విజయానికి సంకేతం. మనం ఏ పని అనుకున్నా అది జరగాలంటే లవంగాలు వాడతారు. ఈ 2 లవంగాలు పువ్వు ఉన్నవి చూసి వేయాలి. ఆ తర్వాత 3 యాలకులు వేయాలి. యాలకులు అంటేనే సువాసన. లక్ష్మీదేవి సుగంధ ప్రియరాలు. ఎక్కడ మంచి వాసన ఉంటుందో అక్కడ లక్ష్మీదేవి నివాసం ఉంటుంది. యాలకులకు ఆకర్షణ శక్తి ఉంటుంది. డబ్బును ఆకర్షించడానికి ఇవి అద్భుతంగా పనిచేస్తాయి. అందుకే 3 పచ్చటి యాలక్కాయలను ఆకు మీద ఉంచాలి. ఇక చివరగా 2 శనగలను, కొన్ని అక్షింతలను కూడా ఆకు మీద పెట్టాలి. ఈ శనగలు బంగారాన్ని ఆకర్షించే శక్తిని కలిగి ఉంటాయి. బంగారం రావాలంటే ఖచ్చితంగా శనగలు వెయ్యాలి. ఆ తర్వాత కొన్ని అక్షింతలు కూడా వెయ్యాలి. ఇలా మందార ఆకు మీద పంచదార, 2 లవంగాలు, 3 యాలకులు, 2 శనగలు, అక్షింతలు పెట్టిన తర్వాత మీరు ఆ ఆకు ముందు కూర్చొని 2 చేతులు జోడించి కళ్ళు మూసుకోవాలి. ఇప్పుడు మీ మనసులో ఉన్న బలమైన కోరికని చెప్పుకోవాలి. అమ్మా లక్ష్మీదేవి, నాకున్న ఆర్థిక కష్టాలన్నీ తీరిపోవాలి, అప్పులు తీరాలి, నా ఇంట్లో ధన వర్షం కురవాలి, నాకు బంగారం కొనే యోగం రావాలి అని గట్టిగా సంకల్పం చెప్పుకోవాలి. ఇలాగే చెప్పాలి అని లేదు. మీ మనసులో ఏ కోరిక ఉంటే ఆ కోరికను గట్టిగా చెప్పుకోండి. మీ కోరిక ఎంత బలంగా ఉంటే విశ్వం అంత త్వరగా స్పందిస్తుంది. ఈ వస్తువుల కలయిక ఒక పాజిటివ్ ఎనర్జీని సృష్టిస్తుంది. ఇలా సంకల్పం చెప్పుకున్న తర్వాత ఆ ప్లేటును, అందులో ఉన్న మందార ఆకును, వస్తువులను అలాగే దేవుడి గదిలో వదిలేయాలి. వాటిని కదిలించకూడదు. సరిగ్గా 24 గంటల పాటు ఆ ఆకు అక్కడే ఉండాలి. ఈ 24 గంటల సమయంలో ఆ మందార ఆకు మరియు అందులో ఉన్న వస్తువులు మీ ఇంట్లో ఉన్న దరిద్రాన్ని, నెగిటివ్ ఎనర్జీని లాగేసుకుంటాయి. అదే సమయంలో దేవుడి గదిలో ఉన్న పాజిటివ్ ఎనర్జీని, మంత్రశక్తిని ఆ ఆకు గ్రహిస్తుంది. ఇది ఒక ఎనర్జీ ఎక్స్చేంజ్ ప్రాసెస్ లాంటిది. ఆ ఆకు క్రమంగా వాడిపోవచ్చు లేదా పంచదార కొద్దిగా కరగవచ్చు. ఏమీ పర్వాలేదు, అది తన పని తాను చేసుకుంటూ పోతుంది. ఈ సమయంలో మీరు మామూలుగా మీ పనులు చేసుకోవచ్చు, కానీ మనసులో మాత్రం దైవ చింతన ఉంటే మంచిది. వీలైతే ఆ గదిలో అగరబత్తులు వెలిగించి సువాసన ఉండేలా చూసుకోండి. ఇక 24 గంటలు పూర్తయిన తర్వాత, అంటే మరునాడు రాత్రి మీరు స్నానం చేసి మళ్ళీ దేవుడి గదిలోకి వెళ్ళాలి. ఆ ప్లేట్లో ఉన్న మందార ఆకును,
అందులోని పంచదార, లవంగాలు, యాలకులు, శనగలు, అక్షింతలు వీటన్నింటినీ జాగ్రత్తగా తీయాలి. వాటన్నింటినీ కలిపి ఒక చిన్న కవర్లో వేయాలి. లేదా ఆ మందార ఆకులోని ఆ వస్తువులన్నీ పెట్టే మడిచి ఒక పొట్లల్లా కట్టినా పర్వాలేదు. ఇప్పుడు ఆ పొట్లాన్ని తీసుకొని మీ ఇంటి బయటకు రావాలి. ఈ సమయంలో ఎవరితోనూ మాట్లాడకండి. ఆ పొట్లాన్ని తీసుకొని నేరుగా మీ ఇంటికి కొంచెం దూరంలో ఉన్న ఏదైనా రోడ్డు పక్కన లేదా ఎవరూ తొక్కని నిర్మానుష్య ప్రదేశంలో గానీ లేదా చెట్ల పొదల్లో గానీ పడేయాలి. పారే నీరుంటే అందులో వేయడం ఇంకా మంచిది. కానీ సిటీల్లో ఉండేవారికి అది కుదరదు కాబట్టి ఏదైనా చెట్టు మొదట్లో లేదా రోడ్డు పక్కన వేయవచ్చు. ఇలా చేస్తే ఖచ్చితంగా మీరు బంగారం కొనే యోగాలను పొందుతారు. స్త్రీలు తమ మెడలో వేసుకునే తాళిబొట్టు నుండి చేతికి పెట్టుకునే గాజుల వరకు ప్రతిదీ బంగారంతో ఉండాలని కోరుకోవడం సహజం. ఆ కోరికను నెరవేర్చుకోవడానికి ఈ ప్రకృతి మనకిచ్చిన గొప్ప అవకాశం ఈ పౌర్ణమి మరియు మందార చెట్టు. చివరిగా ఒక మాట, ఈ పరిహారం చేస్తున్నప్పుడు మీరు ఎవరికీ చెప్పాల్సిన అవసరం లేదు. ఇది మీకు ఆ భగవంతుడికి మధ్య ఉన్న ఒక రహస్య ప్రార్థనలా ఉండాలి. పరిహారం పూర్తయ్యాక కూడా దాని గురించి అతిగా ప్రచారం చేయకండి. ఫలితం వచ్చిన తర్వాత మీరే ఆశ్చర్యపోతారు. ఈ పౌర్ణమి రోజున మీరు చేసే ఈ చిన్న పని మీ జీవితంలో పెద్ద మార్పును తీసుకురావాలని, మీరు కోరుకున్న నగలు, బంగారం కొనుక్కుని సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ముఖ్యంగా ఈ వైశాఖ పౌర్ణమి రోజున తులసి చెట్టును అలాగే రావి చెట్టును పూజిస్తే ఈ సంవత్సరం మొత్తం ధనయోగం కలిసి వస్తుంది. అద్భుతమైన శుభ ప్రయోజనాలు కలుగుతాయి. కాబట్టి ఈ వైశాఖ పౌర్ణమి రోజున తులసి కోటలో ఒక దీపం వెలిగించి తులసి చుట్టూ 5 ప్రదక్షిణాలు చేస్తే విపరీతమైన డబ్బు కలిసి వస్తుంది. ఆడవారికి దీర్ఘ సుమంగళి ప్రాప్తి కలుగుతుంది. మీ భర్త ఆదాయం విపరీతంగా పెరిగిపోతుంది. ఈ వైశాఖ పౌర్ణమి రోజున రావి చెట్టులో లక్ష్మీదేవి కొనువై ఉంటుంది. కాబట్టి ఏదైనా దేవాలయానికి వెళ్ళి రావి చెట్టుకు ప్రదక్షిణాలు చేస్తే సంపూర్ణ లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుంది. అలాగే 2 రావి ఆకులను మీ ఇంటికి తెచ్చుకుని మీ పూజ గదిలో పెట్టుకోండి. పూజ గదిలో రావి ఆకులను పెట్టుకుంటే మీ ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగు పెడుతుంది. ఈ వైశాఖ పౌర్ణమి రోజున ప్రతి ఒక్కరి గుమ్మం ముందుకు లక్ష్మీదేవి వస్తుందట. కాబట్టి ఈ పౌర్ణమి రోజున తప్పనిసరిగా ఇంటి గుమ్మానికి పసుపు రాసి ఇంటి ముందు అష్టదళ ముగ్గును వేయండి. కలకలలాడుతున్న ఈ గుమ్మాన్ని చూసి లక్ష్మీదేవి ఎంతో సంతోషించి మీ ఇంట్లోకి వెంటనే అడుగు పెడుతుంది. మీ కుటుంబానికి అఖండ రాజయోగం సిద్ధిస్తుంది. ఈ పౌర్ణమి రోజున లక్ష్మీదేవిని పూజిస్తే మీ ఇంట్లో సుఖ సంతోషాలు, అష్టైశ్వర్యాలు శాశ్వతంగా లభిస్తాయి. కాబట్టి పౌర్ణమి రోజున ఇంట్లో పూజ చేసి లక్ష్మీదేవికి కొబ్బరికాయను సమర్పిస్తే మీ ఇంట్లోకి పుష్కలంగా డబ్బు వస్తుంది. ఈ వైశాఖ పౌర్ణమి రోజున లక్ష్మీదేవికి గులాబీ పువ్వులను సమర్పిస్తే లక్ష్మీదేవి అనుగ్రహం తప్పక లభిస్తుంది. ఎవరైతే త్వరగా ఇల్లు కట్టుకోవాలని అనుకుంటున్నారో, అలాగే స్థలాలు కొనాలనుకుంటున్నారో అలాంటి వారు ఈ వైశాఖ పౌర్ణమి రోజున ఇంట్లో పూజ చేసుకుని ఒక శక్తివంతమైన మంత్రాన్ని 21 సార్లు జపించండి. ఆ మంత్రం ఏమిటంటే ఓం నమో భగవతే కుంకూర్మాయ ధరాధర దురంధరాయ నమః. ఈ మంత్రాన్ని 21 సార్లు జపిస్తే మీ సొంతింటి కల త్వరగా నెరవేరుతుంది. అలాగే భూములు కొనే యోగం సిద్ధిస్తుంది. ఈ వైశాఖ పౌర్ణమి రోజున చంద్రుడు చాలా ప్రకాశవంతంగా కనిపిస్తాడు. చంద్రకిరణాలకు అత్యంత శక్తి ఉంటుంది. కాబట్టి ఈ పౌర్ణమి రోజున రాత్రి సమయంలో చంద్రుడిని చూస్తూ మీ మనస్సులో ఏదైనా కోరుకోండి. కోరిన కోరికలు ఖచ్చితంగా నెరవేరుతాయి. పౌర్ణమి చంద్రకిరణాలు మన శరీరంపై పడితే దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలన్నీ తొలగిపోతాయి. మంచి ఆరోగ్యం లభిస్తుంది. వైశాఖ పౌర్ణమి అంటే సామాన్యమైన రోజు కాదు. ఇది విష్ణుమూర్తికి, మహాలక్ష్మికి అత్యంత ప్రీతికరమైన రోజు. ఈ రోజున చేసే ఏ చిన్న దానమైనా, ఏ చిన్న ధర్మమైనా లేదా ఏ చిన్న పరిహారమైనా కోటి రెట్ల ఫలితాన్నిస్తుంది. పురాణాల ప్రకారం వైశాఖ మాసం మాసాలన్నింటిలోనూ ఉత్తమమైనది. అటువంటి మాసంలో వచ్చే పౌర్ణమి తిథి మరింత పవిత్రమైనది. ఈ రోజున చంద్రుడు తన పూర్తి కళలతో ప్రకాశిస్తూ భూమిపైకి ఒక విధమైన అయస్కాంత శక్తిని ప్రసరింపచేస్తాడు. ఈ పౌర్ణమి రోజు స్త్రీలు ఉదయం లేవగానే ఒక గ్లాసులో నీటిని తీసుకుని ఆ నీటిలో చిటికెడు కుంకుమను మరియు ఒక చుక్క పాలను అలాగే 2 లవంగాలను తీసుకుని పొడిలాగా చేసి ఆ పొడిని కలిపి తర్వాత ఆ నీటిని మీ ఇంటి మెయిన్ డోర్ మీద చల్లుకోవాలి.
అలా చల్లుకుంటే ఇంట్లోని దరిద్రం మొత్తం పోతుంది. లక్ష్మీదేవి మీ ఇంట్లో తిష్టు వేసుకుని కూర్చుంటుంది. అలాగే ఈరోజు మీకు కుక్కలు కనిపిస్తే ఆ కుక్కలకి మినుములతో చేసిన పదార్థాలను అంటే గారెలు గాని, ఇడ్లీలు గాని, అట్లు గాని, ఊతప్పం గాని, పునుగులు గాని ఇలాంటి పదార్థాలు పెట్టండి. ఇలా ఈరోజు కుక్కలకు మినుములతో చేసిన పదార్థాల్ని ఆహారంగా పెడితే సకల దేవతల అనుగ్రహం కలుగుతుంది. సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. సాధారణంగా మనకు ఏవైనా పనులు ఆగిపోతున్నా, ఇంట్లో ఎప్పుడూ గొడవలు జరుగుతున్నా, డబ్బు నిలబడకపోయినా దానికి ప్రధాన కారణం నరదృష్టి అని శాస్త్రాల్లో ఉంది. నరుడి దృష్టికి నాపరాళ్ళు కూడా పగులుతాయి అంటారు కదా. అటువంటి భయంకరమైన దృష్టిని తీసేయడానికి ఈ పౌర్ణమిని మించిన రోజు లేదు. కాబట్టి ఈ పౌర్ణమి నాడు సాయంత్రం సంధ్యా సమయంలో మీ కుటుంబ సభ్యులందరికీ, ముఖ్యంగా చిన్నపిల్లలకి, సంపాదించే వ్యక్తులకి దృష్టి తగలకుండా ఉండాలంటే కాలికి నల్లదారం కట్టుకోవడం చాలా మంచిది. దీనికోసం మీరు పూజా సామాగ్రి షాపులో దొరికే ఒక నల్లటి దారాన్ని లేదా సాధారణ నల్లటి తాడును తీసుకోండి. ఆ దారాన్ని మీ చేతిలో పట్టుకుని ఈ చిన్న మంత్రాన్ని 11 సార్లు జపించండి. ఆ మంత్రం ఏమిటంటే ఓం లం లం లం, ఓం లం లం లం, దృష్టి నివారాయని, దృష్టి నివారాయమి. చాలా చిన్న మంత్రం ఇది. ఇలా 11 సార్లు ఈ మంత్రాన్ని జపించి ఆ దారానికి బలం చేకూర్చిన తర్వాత ఆ నల్ల తాడును ఆడవారైతే ఎడమ కాలికి, మగవారైతే కుడి కాలికి కట్టుకోవాలి. ఇలా మంత్రించి కట్టుకున్న నల్ల తాడు రక్షరేఖలా పనిచేస్తుంది. దీనివల్ల మీకు ఎటువంటి చెడు దృష్టి తగలదు. శత్రువుల ప్రయోగాలేవీ పనిచేయవు. ఇక ఈరోజు అంటే పౌర్ణమి రోజు పొరపాటును కూడా తులసి చెట్టు నుండి ఆకును కొయ్యకూడదు. ఈరోజు సూర్యోదయం తర్వాత నిద్ర లేవకూడదు. అంటే సూర్యోదయానికి పూర్వమే నిద్ర లేవాలి అని దీని అర్థం. ఇలా ఈరోజు చెయ్యకపోతే అది దరిద్రానికి దారితీస్తుంది. ఈరోజు షేవింగ్, గడ్డం చేసుకోవటం, గోర్లు కత్తిరించుకోవటం, ఇంట్లో స్త్రీలు ఏరవడం వంటి పనులు అసలు చేయకూడదు. దరిద్రం పడుతుంది. భవిష్యత్తులో ఆర్థిక సమస్యలు ఎదురవుతాయి. ఈరోజు ముఖ్యంగా ఉదయం 5 నుండి 6 గంటల మధ్యలో, సాయంత్రం 5 గంటల నుండి 6 గంటల మధ్య అసుర సంధ్య వేళలో తలకు నూనె పెట్టకూడదు. ఈరోజు ఇలా చేస్తే దరిద్రం పడుతుంది. అదేవిధంగా ఈరోజు పొరపాటును కూడా మధ్యాహ్నం నిద్రించకూడదు. ఇది దరిద్ర దేవతను ఆహ్వానించినట్లు అని శాస్త్రాలు చెబుతున్నాయి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.